సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 55వ అధ్యాయము. రావణుడు తనలో చెలరేగుతున్న కోపం రోషం కసిని కొంచెం తగ్గించుకున్నాడు. విభీషణుని మాటలు సావధానంగా విన్నాడు. కోపంలో తాను ఎంత అధర్మంగా ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకున్నాడు. విభీషణ, నీవు చెప్పినది ధర్మయుక్తంగా సమంజసంగా ఉంది. దూతగా వచ్చిన వాడిని చంపడం పాపము, కానీ వీడిని వదలకూడదు, తీవ్రంగా దండించాలి. ఇతను చేసిన అపరాధములకు తగిన దండన విధించాలి. ఇతను వానరుడు, వానరులకు తోక అలంకారము. ఆ తోకను కత్తిరిస్తే వికలాంగుడవుతాడు. ఇతని తోకకు నిప్పంటించి కాల్చండి. కాలిపోయిన తోకతో ఇతనిని తరిమెయ్యండి. లంకకు వచ్చి తోక పోగొట్టుకున్న ఇతనిని ఇతని బంధువులు మిత్రులు అవహేళన చేస్తారు. ఆ దండన చాలు. లంకలో ఉన్న వారందరికీ తెలిసేలాగా మీరు ఈ వానరం తోకకు నిప్పు అంటించి వీధులలో ఊరేగించండి. లంకవాసులందరూ ఇతనిని చూసి నవ్వుకోవాలి అని అన్నాడు రావణుడు. వెంటనే రాక్షసులు పాత వస్త్రములను తీసుకుని వచ్చారు. హనుమంతుని తోకకు చుట్టారు. హనుమంతుడు వాళ్ల వంక అదోరకంగా చూస్తున్నాడు. హనుమంతుని తోకకు పూర్తిగా వస్త్రములు చుట్టిన తర్వాత నూనె పోశారు. హనుమంతుని తోక పూర్తిగా నూనెతో తడిసిపోయింది. రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పంటించారు. హనుమంతుని తోక మొత్తం నిప్పంటుకుంది. దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. రాక్షసులు హనుమంతుణ్ణి వీధుల వెంట తిప్పుతున్నారు. తోకకు నిప్పంటుకున్న హనుమంతుని చూడ్డానికి లంకలో ఉన్న బాలురు, వృద్ధులు, స్త్రీలు బారులు తీర్చి మార్గమునకు ఇరువైపులా నిలబడ్డారు. హనుమంతునికి పట్టరాని కోపం వచ్చింది. తన చుట్టూ ఉన్న రాక్షసులందరినీ కింద పాడేశాడు. రాక్షసులు ఊరుకోలేదు. మరలా హనుమంతుని మీద పడి బంధించారు. హనుమంతుడు ఇలా ఆలోచించాడు, వీరందర్నీ చంపడం పెద్ద సమస్య కాదు. వీరు కట్టిన కట్లు నన్ను ఆపలేవు. నేను ఈ కట్లు తెంచుకుని ఆకాశంలోనికి ఒక్కసారిగా ఎగిరి వీళ్ల మీదకు దూకి చంపగలను. నేను ఎలాగైతే రాముని ఆజ్ఞ మేరకు ప్రవర్తిస్తున్నానో వీళ్ళు కూడా రావణుని ఆజ్ఞ మేరకు ఇదంతా చేస్తున్నారు. వీళ్ళదేం తప్పులేదు. వీళ్ళు చేస్తున్న దానికి నేను చింతించవలసిన పని లేదు. వీళ్ళు నన్ను లంకంతా తిప్పేటట్టు ఉన్నారు. మొన్న రాత్రిపూట లంకంతా తిరిగాను. లంకలో ఉన్న భవనముల సౌందర్యమును సరిగా చూడలేదు. ఈ వంకతోనైనా మరలా ఇంకొకసారి లంకంతా చూస్తాను. తరువాత నేను చేసేదేదో చేస్తాను. ఈ కాసేపు ఈ బంధనాల్ని ఈ అగ్నిని సహించాలి, తప్పదు అని అనుకున్నాడు హనుమంతుడు. కానీ తన మనసులో భావాలను బయటకు తెలియనీకుండా వారిని కోపంతో చూస్తున్నాడు. వారు కూడా హనుమంతుడు తమకు పట్టుబడ్డాడు అని సంతోషిస్తూ మరలా హనుమంతుని తోకకు గుడ్డలు చుట్టి నిప్పు అంటించారు. ముందు భేరీలు శంఖములు మోగించుకుంటూ హనుమంతుడిని లంక అంతా ఊరేగిస్తున్నారు. లంకలో ఉన్నవారు హనుమంతుడిని వింతగా చూస్తున్నారు. అశోకవనము నాశనం చేసిన వాడికి తగిన శాస్తి జరిగిందని ఆనందిస్తున్నారు. హనుమంతుడు కూడా బుద్ధిమంతుడు మాదిరి వాళ్ల వెంట లంక అంతా తిరుగుతున్నాడు. హనుమంతుడు లంకంతా తిరుగుతూ గొప్ప గొప్ప భవనములను, భూగృహములను, ఎత్తైన విమానములను, విశాలమైన వీధులను, ఇరుకుగా ఉన్న సందులను గొందులను, పెద్ద పెద్ద రాజమార్గములను, చిన్న చిన్న మార్గములను, చిన్న చిన్న ఇళ్లను, పెద్ద పెద్ద భవంతులను ఆసక్తిగా చూస్తున్నాడు. రాక్షసులు 4 మార్గముల కూడలిలో హనుమంతుడిని నిలబెట్టి, ఇతను ఒక శత్రుగూఢాచారి, రావణుడు ఇతనికి తగిన దండన విధించాడు. ఇతని తోకకు గుడ్డను చుట్టి నూనె పోసి నిప్పంటించబడింది. ఇతని తోక ఎలా కాలుతూ ఉందో చూడండి అని పెద్దగా అరుస్తూ తెలియజేస్తున్నారు. రాక్షసులు అరుస్తున్న అరుపులు సీత చెవిని కూడా పడ్డాయి. సీత మనస్సు క్షోభించింది. తన వలన హనుమంతునికి ఇన్ని కష్టాలు వచ్చాయి కదా అని ఆమె మనసు ఆందోళన చెందింది. తాను ఉపాసించే అగ్నిని మనసులోనే ఆవాహన చేసుకుంది. చిన్న చిన్న పుల్లలను సేకరించి అగ్నిని వేల్చింది. దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ హనుమంతుడి క్షేమం కోరుతూ సీత నిర్మలమైన మనస్సుతో అగ్నిని ప్రార్థించింది. ఓ అగ్నిదేవా, నీకు నమస్కారము. నేను త్రికరణ శుద్ధిగా నా పతికి అనునిత్యము సేవ చేసిన దానిని అయితే, నేను పతివ్రతనైతే, నేను ఏమైనా తపస్సు చేసి ఉంటే వాటి మహిమ వలన హనుమంతునికి నీ వేడి సోకనీయకు. హనుమంతుడిని చల్లగా కరుణించు. త్రిలోక పూజ్యుడు దయామయుడు అయిన రామునకు నా మీద కరుణాదయ ఉంటే హనుమంతుని తోకకు అంటించిన అగ్ని చల్లగా తగులుతుంది. నేను సత్ప్రవర్తనతో నా రాముడిని చూడడానికి కలవడానికి ఉత్సాహపడుతున్నాను అని రాముడు విశ్వసిస్తే హనుమంతుని దేహమునకు సోకిన అగ్ని అతనిని కాల్చకుండుగాక. ఓ అగ్ని, నీవు హనుమంతునికి ఏమీ హాని చేయకు అని మనస్ఫూర్తిగా వేడుకుంది. అగ్నిదేవుడు సీత చేసిన ప్రార్థనను మన్నించాడు అన్న విషయం తెలుపడానికే అన్నట్టు
సీత వేల్చిన అగ్నిజ్వాలలు సీతతో పాటు ఆమెను తాకుతున్నట్టు ప్రదక్షిణపూర్వకంగా తిరిగాయి. హనుమంతుని తండ్రి వాయుదేవుడు కూడా తన కుమారునికి ఏ హాని జరగకుండా అగ్నికి తోడైనాడు. చల్లగా వీస్తున్నాడు. అక్కడ హనుమంతునికి తోక భగభగా మండుతున్నా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఏమిటిది? నా తోక ఇలా కాలుతున్నా నాకు అగ్ని సెగ కూడా తగలడం లేదు. ఇది ఏమి విచిత్రం? అగ్నిజ్వాలలు మాత్రం భయంకరంగా ప్రజ్వరిల్లుతున్నాయి. కానీ నా తోక మీద మంచు ముద్దలు పెట్టినట్టు చల్లగా ఉంది. నేను సముద్రమును దాటుతున్నప్పుడు రాముని మీద ఉన్న గౌరవం వలన సముద్రుడు, మైనాకుడు నాకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు కదా. ఇప్పుడు అగ్ని కూడా రాముని మీద ఉన్న గౌరవంతో నాకు సాయం చేస్తున్నాడేమో. అందుకే నాకు అగ్ని వలన పుట్టే వేడి సోకడం లేదు. అంతేకాదు, సీతాదేవి పాతివ్రత్య మహిమ వలనను, రాముని తేజస్సు చేతను, నా తండ్రి వాయుదేవునితో అగ్నికి ఉన్న స్నేహం చేతను అగ్ని నన్ను చల్లగా చూస్తున్నాడు. కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు అని మనస్సులో అనుకున్నాడు. అప్పటికే హనుమంతుని ఊరేగింపు నగరద్వారం వద్దకు చేరుకుంది. అనుకున్నదే తడువుగా హనుమంతుడు ఆ రాక్షసుల మధ్యలో నుండి పైకి ఎగిరాడు. పెద్దగా అరిచాడు. నగరద్వారం ఎక్కి కూర్చున్నాడు. ఒక్కసారిగా చిన్నవాడిగా మారాడు. అప్పుడు హనుమంతుని కట్లన్నీ వదిలయ్యాయి. వాటిని విదుల్చుకున్నాడు. మరలా తన శరీరమును పెంచాడు. నగరద్వారమునకు అమర్చిన పరిఘను ఓడబీకాడు. దానిని చేతితో పట్టుకుని రాక్షసుల మధ్యకు దూకాడు. ఆ పరిగతో వాళ్లను చితకబాదాడు. మండుతున్న తోకతో హనుమంతుడు మరలా లంక వైపుకు వెళ్ళాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 55వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.